ఫ్రెండ్స్ గణాదులందరికి క్షణార్థి. ఇక్కడ మనం కేశంపేటకు వచ్చినాం కదా. ఈ అమ్మవారు వెలిసిన విధానం ఎలా, అమ్మవారు ఇక్కడ ఎట్లా స్థాపనం అయ్యిందో మనం ఇక్కడ ఉన్న అమ్మ గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చెప్పమ్మా. నమస్తే అమ్మ. నమస్తే. మాది కేశంపేట మండల్. అమ్మవారు కేశంపేట అరుంధతి. నా పేరు అరుంధతి. అమ్మవారు మైసమ్మ, చిల్లర మైసమ్మ. బండ్ల మీద వచ్చిందంట 200 సంవత్సరాల నాడు. బండ్ల మీద వచ్చి బండ్లు అక్కడ రోడ్డు మీద ఆగిపోయినాయంట. ఆగిపోతే పెద్దలు ఊళ్ళకి పోయి నిండిపించి ఎందుకో బండ్లు కదులుతలేవు అని అడిగితే ఊరి పెద్దలు అడిగినాక అమ్మ మైసమ్మను మలకెళ్ళి వచ్చినా నేను ఇట్లా పలానా దగ్గర నిలబెట్టాలి, అట్లయితే బండ్లు కదులుతాయి అని చెప్పిరంట. చెప్పినాక బోనం ఎత్తుకొని ఆటను తీసుకొని వచ్చినాక మాకు ఎక్కడో తెలియదు ఏడ నిలబెట్టాలో, ఇక్కడ చీదు ఉంది అంత అంటే మర్రి చెట్టు ఉంది చిన్నగా అక్కడ చెట్టు దగ్గర నిలబెట్టాలంటే మాకు తెలియదు మరి ఆడంటే నేను పోతా నా ఎంబడి మీరు రాండి అని చెప్పిందంట అమ్మవారు. బోనము ఆట తీసుకొని ఇక్కడ వచ్చే వరకు ఇక బండ్లు వెళ్ళిపోతున్నాయంట. అక్కడ ఇక్కడ వచ్చినాక ఈ మర్రి చెట్టు చిన్నగా ఉండేనంట. మర్రి చెట్టు చిన్నగా ఉంటే ఇక్కడ వచ్చినాక 2 రాళ్ళు పెట్టి గుడి పెట్టి ఆ చెట్టు కింద పెట్టినాక గుడి పెట్టి ఆటను కోసి బోనం చేసి ఇక బియ్యం గిన పోసి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయినాక అప్పటి నుంచి తక్కువ వచ్చిర్రు మంది, జనాలకి ఇంత తెలియదు. ఒక 30-20 సంవత్సరాలకు సంది ఎక్కువ అయ్యారు. ఇక్కడ అమ్మవారు అసలు అమ్మవారు అక్కడ వెలిచింది. ఇక్కడ ప్రతిబింబం ఇక్కడ చేయడం, బోనాలు చేస్తారు, ఆటలు కోస్తారు, కోళ్ళ కోస్తారు, పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతారు, ముడుపులు కడతారు, గంటలు కడతారు, కలుసాక పోయాలి, కొబ్బరికాయలు కొట్టాలి. మనం అనుకున్నది అన్ని అవుతాయి అమ్మవారి దగ్గర. అమ్మవారు సత్యమేనా? సత్యం కనిపిస్తుంది కూడా మనకు అమ్మవారు. మనం నిజంగా ఉంటే అమ్మవారు కనిపిస్తుంది. మాకు ఇంత ఇవన్నీ చెప్పినందుకు కూడా చాలా మీకు కృతజ్ఞతలమ్మ. జై బోల్ కేశంపేట మైసమ్మకి, జై బోల్ కేశంపేట మైసమ్మకి. అందరికి అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి కృపా కటాక్షం అందరికీ సదా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బాయ్.